సండే వచ్చేసింది కదా, అంటే నేను కూడా ఒక హెల్దీ రెసిపీ అనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. ఇవాళ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పల్లి లడ్డు అండి. ఈ పల్లి లడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఈ బెల్లం అండ్ వేరుశనగ పప్పుతో చేసినటువంటి పల్లి లడ్డు పెట్టడం వలన వారికి కావాల్సిన బలం అంది రోజంతా యాక్టివ్గా ఉంటారు. సో ఈ పల్లి లడ్డు ప్రాసెస్, అలాగే న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ముందుగా మనం ఈ పల్లి లడ్డు ప్రిపరేషన్ అనేది చూసేద్దాం. వేరుశనగ పప్పుని మనం బెల్లంతో కలిపి తీసుకోవడం వలన రక్తం శుద్ధి అవుతుంది, మరియు రక్తం ఎక్కువగా తయారవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే రక్తహీనత సమస్య ఉన్న వారికి కూడా ఇది చాలా మంచి ఆహారం. గుండె సమస్యలు రావు, అలాగే రక్త సరఫరా కూడా క్రమంగా జరుగుతుంది. ఈ పల్లి లడ్డు కోసం నేను 1 కప్ ఆఫ్ పల్లీలను తీసుకున్నానండి. ఈ పల్లీలను మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి ఆ పాన్లో ఈ పల్లీలను వేసుకొని నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా కదుపుతూ మనం ఫ్రై చేసుకోవాలండి. 4 to 5 మినిట్స్లోనే చక్కగా ఈ పల్లీలన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. సో పొట్టు విడిపోతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ ఫ్రై అయిన పల్లీల్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఇవి ఆరిన తర్వాత ఈ పల్లీల మీద ఉన్నటువంటి పొట్టును మనం సపరేట్ చేసేసేయాలి. సో పొట్టును సపరేట్ చేసి పల్లీలు ఇలా హాఫ్గా అయ్యేలాగా చేసేసుకోవాలి. సో ఇలా బద్దలుగా కూడా చేసేసుకోవాలండి. సో చక్కగా ఇవి పొట్టు విడిపోయి ఈజీగా ఈ బద్దలుగా తయారైపోతాయి అన్నమాట. సో ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ పల్లీలకి 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. 1 కప్పు వేరుశనగ పప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవాలన్నమాట. సో మరలా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి దానిలో ఈ బెల్లం అనేది వేసుకొని పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. సో దీనిలో నేను వాటర్ ఏమి యూజ్ చేయట్లేదు, నెయ్యి మాత్రం 2-3 స్పూన్స్ అనేవి వేసుకొని దాంతోనే నేను పాకం అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మనం నీళ్లు కొంచెం యాడ్ చేసి పాకం ప్రిపేర్ చేసుకుంటే టైం పడుతుందండి. సో అసలు వాటర్ అనేది యూజ్ చేయకుండా ఇలా నెయ్యి 2 స్పూన్స్ వేసేసుకొని పాకం ప్రిపేర్ చేస్తే మనకి 10 మినిట్స్లోనే మంచిగా పాకం అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి, బెల్లం నీట్గా కరిగిపోయింది, మొత్తం కూడా మెల్ట్ అయింది. సో ఇలా నురుగు పైకి తేలేటప్పుడు మనం పాకం ఎలా వచ్చింది అనేది టెస్ట్ చేద్దాం. సో ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసాను. సో ఈ పాకం దానిలో వేసి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే కొంచెం పాకం అయితే దగ్గర పట్టింది. బట్ పల్లి ముద్దకు మాత్రం మనం ఈ పాకం సరిపోదన్నమాట, ఇంకొంచెం గట్టిపడాలి. సో అందుకోసం ఇంకొక 5 మినిట్స్ పాటు పాకం అనేది నేను మీడియం ఫ్లేమ్లో హీట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ చూసినట్లయితే కలర్ కూడా కొంచెం డార్క్ అయింది. సో ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి ప్లేట్లో వాటర్ పోసేసి పాకం ఎలా వచ్చేసింది అనేది చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా. సో ఇక్కడ గమనిస్తే మనకి పాకం అనేది కొంచెం గట్టిపడిందండి. సో ఇంకొక 1-2 మినిట్స్ మాత్రమే మనం హీట్ చేసుకుంటే సరిపోతుంది. సో చక్కగా పాకం అయితే రెడీ అయిపోయింది. సో ఈ పాకం జస్ట్ ఒక 1 మినిట్ ఇలా కదిపేసేసి దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. సో ఈ స్టేజ్లో పాకం రెడీ అయినప్పుడు మనకి ఈ స్టీల్ ప్లేట్ మీద నాక్ చేస్తే కొంచెం సౌండ్ వస్తుంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చేసినట్లేనండి. సో ఇలాచీ పౌడర్ అనేది 1 స్పూన్ అనేది యాడ్ చేశాను. అలాగే మనం తయారు చేసుకున్న పల్లి బద్దలు ఉన్నాయి కదా, అవి కూడా దీనిలో యాడ్ చేసేసుకొని 1 మినిట్ పాటు మిక్స్ చేయాలన్నమాట. అంటే ఈ పల్లీలకి ఈ పాకం అనేది మొత్తం నీట్గా కలిసే విధంగా ఇలా కదుపుతూ ఉండాలి. సో ఇలా 1 మినిట్ మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని దానిలో నెయ్యి అప్లై చేసేసుకోవాలి. అంటే ఇలా నెయ్యి అప్లై చేసుకొని పాకాన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి పాకం అనేది ప్లేట్కి అంటుకోకుండా ఉంటుందండి. సో నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ పాకాన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పాటు కొంచెం ఆరనివ్వండి. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముద్దలు అనేది చేసుకుంటే సరిపోతుందండి. సో పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో టేస్ట్ కూడా బాగా వచ్చిందండి, రిజల్ట్ కూడా. సో ఇప్పుడు పల్లి ముద్దలు చేస్తున్నాము.
సో వేడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ఇలా వాటర్ అనేది మీరు పెట్టుకొని ముద్దలు అనేది ప్రిపేర్ చేసుకోండి. సో ఈ విధంగా పల్లి లడ్డు అనేది చుట్టుకోవాలి. సో చాలా ఈజీగానే మనం పల్లి లడ్డు రెసిపీ అనేది చేసేసుకోవచ్చండి. ఇలా 1 బై 1 మొత్తం పల్లి లడ్డు అనేది నేను తయారు చేసేస్తున్నాను. సో ఇక్కడ మీకు ప్లేట్కి ఈ పాకం అనేది అంటుకొని ఉంటే కొంచెం హీట్ చేయండి స్టవ్ మీద. ఈ ప్లేట్ని సిమ్లో హీట్ చేస్తే పాకం అనేది కొంచెం మెల్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ముద్దలు చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి పల్లి లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఈజీగా మనం చేసేసుకున్నాం. సో ఇప్పుడు దీని న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ పల్లి లడ్డూని మనం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకు ఉపశమనం లభిస్తుంది. అలాగే కాలుష్యం ద్వారా వచ్చే ఇబ్బందుల నుండి కూడా మనకు రక్షణ కలుగుతుంది. అలాగే ఈ బెల్లం అండ్ వేరుశనగపప్పు 2 కలిపి తీసుకోవడం వలన చర్మ సౌందర్యం కూడా పెరుగుతుందండి. సో ఇలాంటి అనేక రకాల ఉపయోగాలు అనేవి బెల్లం వేరుశనగపప్పు కలిపి తీసుకోవడం వల్ల మనకి లభిస్తున్నాయి అన్నమాట. వేరుశనగల యొక్క హెల్త్ బెనిఫిట్స్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ గురించి కూడా మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. వేరుశనగల్లో శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు అయితే ఉంటాయి. సో వేరుశనగల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇవి శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ను పెంచడానికి ఉపయోగపడతాయి. గుండె జబ్బులు, నరాలకు సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుతాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలను కుదుళ్ళ నుండి బలోపేతం చేస్తాయి. వెంట్రుకలను రాలకుండా అరికట్టి ఆరోగ్యకరమైన జుట్టును పెరిగేలా కూడా చేస్తాయి. ఇప్పుడు బెల్లం యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్యంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడతారండి. ప్రతి 100 గ్రాముల బెల్లంలో 383 క్యాలరీస్, 95 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 50 మిల్లీగ్రాముల కాల్షియం, 40 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, 2.6 మిల్లీగ్రాముల ఐరన్ బెల్లంలో దొరుకుతాయన్నమాట. బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బెల్లంలో అధికంగా లభించే ఐరన్ అండ్ ఫాలిక్ యాసిడ్ వల్ల రక్తహీనతను నివారిస్తాయన్నమాట. సో ఇలాంటి అనేక ప్రయోజనాలు ఉన్నటువంటి వేరుశనగలు అండ్ బెల్లాన్ని కలిపి మనం తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా అయితే ఉండగలుగుతాము. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ పల్లి లడ్డు రెసిపీ అనేది ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సహా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.